సో ఇక్కడ ఒక ఫేమస్ అసోం క్యాపిటల్ దిస్పూర్ అని చూపించిన దానికి పెద్ద వాల్యూ లేదు. అసోం యొక్క మెయిన్ టౌన్ గువాహటి. ఈ గువాహటి ఈజ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర. వీళ్ళను ఎన్నన్నా చెప్పుకుంటూ పోవచ్చు. దీన్ని మనకు శారో ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటుంటాం. అంటే ఈశాన్య రాష్ట్రాల దుఃఖదాయిని అని చెప్పేసి దేన్ని పిలుస్తామంటే బ్రహ్మపుత్ర. ఇండియాలో మీకు ఎక్కువగా వరదలు వచ్చే రివర్ కూడా మీకు బ్రహ్మపుత్ర. అలాగే వరల్డ్లో బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ అంటే మనకు నదులలో ఉండే వాటిలలో అతిపెద్ద ద్వీపం. వరల్డ్స్ బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఏది అంటే దట్ ఈజ్ మజూలీ. సో మజూలీ అనేది ఎక్కడ ఉంటుంది? బ్రహ్మపుత్రలో ఉంటుంది మజూలీ అనేది. ఇక ఇది అందరికి వెల్ నోన్ బిట్ వరల్డ్లో. ఇది మనకు వరల్డ్ మ్యాప్ అనుకోండి. మీరు ఎలా చదవాలి అని అంటే ఇప్పుడు ఇది వరల్డ్ మ్యాప్ అనుకోండి. ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ గ్రీన్లాండ్ ఉంటుంది. అదెందుకో ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం చెప్పింది నదులలో ఉన్నాయి. యాక్చువల్ ద్వీపం అని అన్నా అది చిన్న దీవి మాత్రమే. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్స్ అనేటి సముద్రంలో ఉంటాయి. ప్రపంచంలోనే మీకు అతిపెద్ద ద్వీపం వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్ ఏంటిదంటే గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్. ఓకే, ఆ గ్రీన్లాండ్ ఒక ఓషియన్లో ఉంటుంది. దాన్ని మనం స్పెసిఫిక్ తీసుకోం. గ్రీన్లాండ్ చుట్టూతో ఉండే దాన్ని ఏమంటాం అంటే ఆర్కిటిక్. సో ఆర్కిటిక్ ఓషియన్లో ఉంటుంది. అది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్. ఓకే రైట్. తర్వాత మనకు ఈ యొక్క డెన్మార్క్కి కొత్త కింగ్ రావడం జరిగింది. ఇంతవరకు డెన్మార్క్ క్వీన్ ఉంది చాలా కాలం. ఆ డెన్మార్క్ క్వీన్ ఆమె స్టెప్ డౌన్ అయి ఈ సంవత్సరం 2024 జనవరిలో ఆమె స్టెప్ డౌన్ అయి బాధ్యతల్ని కొడుక్కి ఇవ్వడం జరిగింది. సో ఆయన పేరు ఫ్రెడెరిక్ 10. 10వ ఫ్రెడరిక్ అంటాం. డెన్మార్క్ యొక్క కొత్త రాజు ఎవరంటే ఆయన ఫ్రెడెరిక్ 10. ఫ్రెడెరిక్ 10 అనేది ఆయన యొక్క పేరు. అది అలాగే మనకు ఈ రిలేటెడ్ అంటే ఇవన్నీ కొంచెం రెస్పాన్సిబుల్ కంపల్సరీ బాగా వార్తల్లో ఉండే దేశాలు. డెన్మార్క్ అన్నప్పుడు మనకు వరల్డ్స్ ఓల్డెస్ట్ నేషనల్ ఫ్లాగ్. ప్రపంచంలో ఈ పురాతన జాతీయ పతాకం ఓల్డెస్ట్ నేషనల్ ఫ్లాగ్ దేంట్లో ఉంటుందంటే మనకు దట్ ఈస్ ద సేమ్ నేషన్ డెన్మార్క్ అనేది అది. చలో ఇక్కడ నుంచి మనం ఇంకొకటి ఏంటంటే కార్బన్ ట్యాక్స్ లేదా మీకు మీథేన్ ట్యాక్స్. ఈ పశువులు అనేటివి ఉంటే కనుక ఆ పశువుల నుంచి మనకు మీథేన్ ఎక్స్పోజ్ జరుగుతూ ఉంటుంది. పశువుల యొక్క ఈ యొక్క మలమూత్రాలు వేస్టేజెస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ఇలా మీథేన్ పైన ఒక ట్యాక్స్, దాన్ని కార్బన్ ట్యాక్స్ అనొచ్చు లేదా మీథేన్ ట్యాక్స్ అనొచ్చు. మీథేన్కు ప్రమాణాలు లేవు కాబట్టి యాక్చువల్లీ ఎంత మీథేన్ ఎక్స్పోజ్ అవుతే బయట ఉన్న కార్బన్ తోటి ఈ మీథేన్ని కంపారిజన్ చేసి అది ఎంత కార్బనో తో సమానమైన డ్యామేజ్ చేస్తే దానికి ఒక ట్యాక్స్. ఐదర్ ఇట్ ఈస్ కార్బన్ ట్యాక్స్ ఆర్ మీథేన్ ట్యాక్స్ ఆర్ మీథేన్ ట్యాక్స్ ఆన్ క్యాటెల్. ఆ క్యాటెల్ పాపులేషన్ ఈ యొక్క పశువుల పైన వేస్తున్న ఫస్ట్ కంట్రీ ఏదంటే నెదర్లాండ్స్. ఇలాంటి బిల్లు న్యూజిలాండ్ తేవాలనుకుంది కానీ అది మధ్యలోనే పోయింది. దిస్ ద ఫస్ట్ వన్ నెదర్లాండ్స్. సో ఈ మధ్య నెదర్లాండ్స్ యొక్క ఫార్మర్ సీఎం డ్రెస్ వాన్ అగ్డే. నెదర్లాండ్స్ యొక్క ఫార్మర్ పిఎం మనకు ఒకసారి న్యూస్లోకి వచ్చాడు. డ్రెస్ వాన్ అగ్డే అనేది ఆయన పేరు. సో డ్రెస్ వాన్ అగ్డే ఎందుకు వార్తల్లోకి వచ్చాడు అంటే మనకు ఒక టెక్నికల్ టర్మ్ యూథనేషియా అని ఉంటుంది. యూథనేషియా అంటే ఏంటంటే మెర్సీ కిల్లింగ్, కారుణ్య మరణం అంటాం. ఒక వ్యక్తి భరింపరాని బాధతో బాధపడుతూ ఇక తను కోలుకునే అవకాశం లేదు, దానికి క్యూర్ లేదు అని భావించినప్పుడు మరణాన్ని కోరుకునే ఒక అవకాశమే మెర్సీ కిల్లింగ్. దాన్ని టెక్నికల్ టర్మ్లో ఏమని పిలుస్తాం అంటే యూథనేషియా అంటుంటాం. యూథనేషియా అనేది దాని యొక్క పేరు. సో ఒక నెదర్లాండ్స్ ఫార్మర్ పిఎం అంటే నెదర్లాండ్స్ యొక్క మాజీ పిఎం ఆయన పేరు డ్రెస్ వాన్ అగ్డే ఇప్పుడు ఆ యూథనేషియాను కోరుకొని చనిపోవడం జరిగింది. ఇన్సిడెంటల్గా ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ యూథనేషియా. ఈ పిక్చర్ ఈ యూథనేషియాను అమల్లోకి తెచ్చిన ఫస్ట్ కంట్రీ కూడా మీకు నెదర్లాండ్సే. అలా తీసుకొచ్చిన దేశం కూడా నెదర్లాండ్సే.
అక్కడనే ఈ ఘటన కూడా జరిగింది. ఓకే, రైట్. అది ఇక్కడ నుంచి మనం ఒక్క పాయింట్ను పట్టుకున్నాం అంటే అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. తర్వాత మనకు నెక్స్ట్ ఫ్యూచర్లో తీసుకునేటప్పుడు ఇందాక మధ్యలో ఒకటి ఆపేశాం. ఇండియా ఫస్ట్ టైం, ఇండియా అని కాదు మొత్తం వరల్డ్ వైడ్గా ఫస్ట్ టెస్ట్ క్రికెట్ అనేది 1877లో జరిగింది. 1877లో ఫస్ట్ టెస్ట్ క్రికెట్ అనేది ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్లో జరిగింది. ఇది ఇక్కడ లింక్ వచ్చిందని నేను చెడగొట్టలేము. మనం ఇందాక లండన్, ఇంగ్లాండ్, కీత్ స్టార్మర్ అన్నప్పుడు చెప్పాలనుకుంది, కానీ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు అది. సో 1877లో ఫస్ట్ టెస్ట్ క్రికెట్ జరిగి 150 ఏళ్ళు ఇంకా కాలే అవుతుంది, 147 ఏళ్ళే అయింది. సో ఈ 150 ఇయర్స్ ఎప్పుడవుతాయి? 2027లో. సో 2027లో మనకు ఈ 150 ఇయర్స్ ఆఫ్ క్రికెట్ ఫస్ట్ టైం స్టార్ట్ అయిన టెస్ట్ క్రికెటే కాబట్టి క్రికెట్కు 150 ఏళ్ళు. ఇది 150వ టెస్ట్ కాదు, క్రికెట్కు 150. 150 ఇయర్స్ ఆఫ్ క్రికెట్ స్పెషల్ టెస్ట్ అది మనకు ఎంసీజేలో జరుగుతుంది. సో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మధ్య జరుగుతుంది. సేమ్ ఫస్ట్ టెస్ట్లో ఎవరెవరైతే ఆడిందో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వాళ్ళే మళ్ళీ ఆడతారు, వాళ్ళే మళ్ళీ ఆడటం అయితే జరుగుతుంది. తర్వాత క్రికెట్లో జనరల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అవి ఇవి అనడానికన్నా కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటేనే, క్రికెట్లో కుప్పలు కుప్పలుగా బిట్లు ఉంటాయి కాబట్టి ఈ మధ్య టకాటగా చెప్పేసుకున్నాం. వీడు ఒకడు వార్తల్లోకి వచ్చిండు, ఆయుష్ బదోని అంటే ఒక రికగ్నైజ్డ్ T20 మ్యాచ్లో అంటే 2020 మ్యాచ్లో అత్యధికంగా అంటే 19 సిక్స్లు కొట్టిన ఆటగాడు ఆయుష్ బదోని, ఇండియన్ ఆటగాడే. ఢిల్లీకి సంబంధించిన లీగ్ మ్యాచ్లో వాళ్ళు పని చేయడం జరిగింది. ఇంతకుముందు క్రిస్ గేల్ 18 సిక్సెస్ ఉండేది, బట్ ఇక్కడ అవుట్ గోయింగ్ అంత అవసరమేం లేదు. ఇది కూడా ఓన్లీ ఇండియన్ కాబట్టి నేను చెప్తున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుందని. ఆయుష్ బదోని. తర్వాత మనకు అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ ఉమెన్. సో అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ ఉమెన్ 2025లో జరుగుతుంది. 2025 జనవరి. 2025 జనవరిలో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మలేషియా. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది వరల్డ్ కపే బట్ జరిగేది అండర్ 19కి. ఇప్పుడు ఉమెన్ వరల్డ్ కప్ T20 ఈ ఇయర్లోనే జరుగుతుంది, 2024 ఎండింగ్లో. సో ఉమెన్ వరల్డ్ కప్ T20 ఇప్పుడు ఎక్కడ జరగబోతుందంటే UAE. వాస్తవంగా అయితే అది బంగ్లాదేశ్లో జరగాలి, కానీ బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం అంతా చూసాం కాబట్టి ఆ నేపథ్యంలో ఇది UAEకి షిఫ్ట్ కావడం జరిగింది. యాక్చువల్గా జరగాల్సింది బంగ్లాదేశ్లో, షిఫ్ట్ అయింది UAEకి. సరే, ఇట్లా అన్లిమిటెడ్. సో ఇవి సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, మళ్ళీ మనం చెప్పేటప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంటర్ కాంటినెంటల్ అంటాం, ఇంటర్ కాంటినెంటల్ సాకర్. దాన్ని తెలుగులోకి అనువర్తించాల్సిన అవసరం లేదు. ఇంటర్ కాంటినెంటల్ అంటే అంతర్ఖండ. సో అంతర్దేశాలు. ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్, ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ 2024 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది. సో హైదరాబాద్లో జరిగిన ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్లో కేవలం 3 కంట్రీసే పాల్గొన్నాయి. సో ఇందులో ఫస్ట్ అంటే విన్నర్గా నిలిచిన కంట్రీ ఏది అంటే సిరియా విన్నర్. సెకండ్ కంట్రీ మారిషస్, థర్డ్ కంట్రీ ఇండియా. అందులో ఏం లేదు, సిరియా టాపర్గా నిలవడం అయితే జరిగింది. సిరియా ఈజ్ నెంబర్ 1. సో అంటే ఇక్కడ నేను రన్నర్ అనట్లేదు, సెకండ్ పొజిషన్ మారిషస్. అట్లా ఎందుకు అంటున్నాం అంటే మనకు డైరెక్ట్ ఫైనల్ కానీ సెమీఫైనల్ కానీ లేదు. ఈ 3 కంట్రీస్ కూడా రిమైనింగ్ 2 కంట్రీస్తో ఆడాయి. ఓవరాల్గా ఆ 2 మ్యాచ్ల్లోనూ గెలిచింది కాబట్టి సిరియా విన్నర్ అయిపోయింది. ఈ 2 మారిషస్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది, అయినా మారిషస్ తక్కువ గోల్స్ ఇచ్చింది కాబట్టి అది సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఇండియా ఉంది. దట్స్ ఆల్. సిరియా క్యాపిటల్ పేరు డమాస్కస్. ఈ డమాస్కస్ అనేది ఏంటంటే మీకు వరల్డ్లోనే ఇది ఒక ఓల్డెస్ట్ క్యాపిటల్ అన్నమాట. పురాతన రాజధాని ఏది అంటే డమాస్కస్. అలాగే బ్యాడ్ రీజన్స్తో సిరియా ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్లో ఇజ్రాయిల్ ఒక కంట్రీని టార్గెట్ చేస్తూ మనకు అటాకులు చేస్తుంది. ఆ కంట్రీ ఏంటిది అంటే సిరియా అనేది ఆ కంట్రీ.
ఓకే, రైట్. ఇక సెప్టెంబర్ 9న మీకు హైదరాబాద్లో ఐఐహెచ్టి వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ బై సీఎం రేవంత్ రెడ్డి అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇప్పటివరకు ఇక్కడ లేదు. ఫస్ట్ టైం ఈ క్యాంపస్ని అయితే వర్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా యాక్చువల్లీ 4th సిటీ అనేది ఈ మధ్య ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్న హైదరాబాద్లో ఉన్న 3 భిన్న నగరాలకు తోడు 4th సిటీ. ఆ 4th సిటీలో మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రాబోతుంది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది 4th సిటీ లేదా మొత్తం హైదరాబాదే. ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ క్యాంపస్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. అయితే అది ఇంకా కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి టెంపరీగా మాత్రం తెలుగు యూనివర్సిటీలో మీకు 9th సెప్టెంబర్న క్లాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. దట్ ఈస్ ఐఐహెచ్టి, నాట్ ఐఐటిహెచ్ అంటే మళ్ళీ ఐఐటి హైదరాబాద్ అయిపోతుంది. కందిలో ఉంది, అది పక్కన పెట్టండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. సో ఇది కంటిన్యూషన్. హ్యాండ్లూమ్ అన్నప్పుడు చేనేత, మనకు దానికి సంబంధించి దేశంలో చేనేత దినం హ్యాండ్లూమ్ డే అనేది ఒకటి జరుపుతారు. హ్యాండ్లూమ్ డే అనేది 7th ఆగస్ట్న జరపడం జరుగుతుంది. 7th ఆగస్టు 1905లో మీకు వందే మాతరం మూమెంట్, స్వదేశీ ఉద్యమం అంటుంటాం. సో అది స్టార్ట్ అయిన రోజుగా దాన్ని చేనేత దినంగా జరుపుతూ ఉంటారు. ఇందాక మనం అసోం అన్నప్పుడు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది నెక్స్ట్ ఇయర్ నుండి వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు సూటీ దివస్ అనే దాన్ని ఒకదాన్ని జరపబోతున్నారు. సూటీ దివస్ అంటే సూటీ డే. సూటీ డే అనేది ఆగస్ట్ 20. ఎప్పటి నుంచి? నెక్స్ట్ ఇయర్ నుంచి, ఈ ఇయర్ కాదు, 2025 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సూటీ అనే ప్లేస్ ఏంటంటే, ఇది సూటీ అనేది అసోంలో ఉన్న ఒక ప్లేస్. ఇక్కడ సూటీ అనే పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. దాని పైన ఫస్ట్ టైం మనకు బిపిన్ చంద్రబోస్, మనకు అసోంలో బెంగాల్లో 2 లీడర్స్ కనిపిస్తారు, దాన్ని అటు ఇటుగా మార్చుకోండి. బిపిన్ చంద్రపాల్, సుభాష్ చంద్రబోస్. ఇక్కడ బిపిన్ చంద్రబోస్, ఈ యొక్క బిపిన్ చంద్రబోస్ అనే వ్యక్తి నేతృత్వంలో 1942లో, అది అసోమే కాదు ఇండియాలోనే ఫస్ట్ అని చెప్తుంటారు. అంటే యూనియన్ జాక్ అంటే బ్రిటన్కి ఒక జెండా ఉంటుంది. ఆ బ్రిటిష్ జెండాని కిందికి దించేసి మనకు ఒక జెండా అయితే పైకి ఎగిరేయటం జరిగింది. సో ఆ జెండానే ఇండియన్ ఫ్లాగ్. మనం ఇప్పుడు వాడుతున్న ట్రైకలర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. సో అది ఫస్ట్ టైం ఎగిరేసిన దానికి గుర్తుగా ఆ ప్లేస్ పేరు సూటీ. కాబట్టి ఆ డే ఏదైతే ఉందో దాన్ని సూటీ డేగా నెక్స్ట్ ఇయర్ నుంచి జరపబోతున్నారు, 2025 నుంచి. ఏ డే అది? ఆగస్ట్ 20. ఇక మీరు ఎన్నైనా చదువుకోవచ్చు. ఆగస్ట్ 20 అనేది వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ సద్భావనా దివస్. సద్భావనా దివస్ ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ యొక్క బర్త్ యానివర్సరీ. అండ్ ఆల్సో ఆగస్ట్ 20 అనేది మనం మస్కిటో డేగా కూడా చెప్తున్నాం. మస్కిటో అది కాకపోయినా మనకు ఇప్పుడు ఇలాంటి కొత్త వైరస్లు వార్తల్లోకి వస్తున్నాయి. మస్కిటో కామన్ కాబట్టి మనకు దాన్ని ఇక్కడ రాలేదు. దోమ అనేది ఒకటి. అలా కాకుండా జంతువుల రక్తాన్ని పీల్చే పురుగులు, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనిషికి స్ప్రెడ్ అయ్యే ఒక వైరస్ ఇప్పుడు బాగా వార్తల్లోకి వస్తుంది. దాన్నే వెట్ ల్యాండ్ వైరస్ అంటున్నాం. వెట్ ల్యాండ్ అంటే మనకు చిత్తడి నేలలు, కరెక్ట్ వర్డ్ అది, చిత్తడి నేలలు. సో ఆ వెట్ ల్యాండ్స్ వైరస్ దాంట్లో పుట్టి ఇప్పుడు అది మనుషులకు కూడా స్ప్రెడ్ అవుతుంది. చైనాలో జింజాంగ్ ఇట్లాంటి ప్లేసెస్లో ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. సో దాని పేరు వెట్ ల్యాండ్ వైరస్. ఆ కంట్రీ ఏదనేదే మీకు ఇంపార్టెంట్, ఇంకేమీ లేదు. దట్ ఈజ్ చైనా అనేది ఫ్యాక్ట్. ఓకే, ఇది ఇక్కడ కూడా వెళ్దాం. ఈ ఏరియాకి వచ్చినాం కాబట్టి MEN5CV అనేది ఒక వ్యాక్సిన్. 2024లో
ఈ MEN5CV అనే టీకా వ్యాక్సిన్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏది అంటే నైజీరియా. నైజీరియా అనేది ఆ యొక్క అది వెట్లాండ్స్ కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఒక టాపిక్ వెళ్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఓకే, ఎనీవే నైజీరియా. సో నైజీరియాలో ఇప్పుడు ఈ యొక్క ఇయర్ 2024 స్టార్టింగ్లో చాలా మంది మరణించారు. సో అక్కడ ఒక మెనింజైటిస్ అంటే ఈ మెదడుకు సంబంధించిన ప్రాబ్లం. సో మెనింజైటిస్లో జనరల్గా మెదడు పాడవుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ మెనింజైటిస్లోనే ఒక వేరియంట్ వల్ల ముందు బ్లడ్ పాడవడం స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పి ఇమ్మీడియట్గా ఇప్పటికి మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ని ఇవ్వటాన్ని ప్రారంభించింది నైజీరియా. దట్ ఈస్ మెనింజైటిస్ 5CV. మెనింజైటిస్ 5 రకాల కాంజుగేట్ వ్యాక్సిన్ అంట, అది MEN5CV. నైజీరియాలో దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఇది ఆఫ్రికాలోనే ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ నైజీరియా. సో అక్కడ అది MEN5CV అనేది ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది. ఇట్లా మనం ఒక్కొక్కటి వస్తున్నప్పుడు ఎంపాక్స్, ఈ ఇయర్లో ఎంపాక్స్ ద్వారా విపరీతంగా మరణాలు సంభవించిన కంట్రీ ఏది అంటే కాంగో. అసలు ఎంపాక్స్ లేదా మనం మంకీ ప్యాక్స్ అని ఏదైతే మాట్లాడుతున్నామో బయట, అది ఫస్ట్ టైం DR కాంగోలోనే ఉండేది. చాలా కాలం అది DR కాంగో అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అదే ఏరియాలోనే ఉండేది. ఇప్పుడు ఆ DR కాంగో కాస్త మెల్లగా స్ప్రెడ్ అయి మంకీ ప్యాక్స్గా ప్రపంచ దేశాలని అధ్యేస్తుంది. ఇండియాలో కూడా ఒక 30 మంకీ ప్యాక్స్ కేసులు ఇప్పటికి బయటపడ్డాయి. అయితే మంకీ ప్యాక్స్లో స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది ఉంటుంది. ఈ మంకీ ప్యాక్స్లో స్టేజ్ 1 మాత్రమే WHO ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. అయితే ఇండియాలో ఉన్నది ఏంటంటే ఈ స్టేజ్ 2ది, కాబట్టి మనకు ఆ విషయంలో ఎమర్జెన్సీ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ లేదు. ఇట్లా మీరు ఏదైనా వైరస్లు ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు కొత్తగా వార్తల్లోకి వస్తున్న వాటినే మైండ్లోకి పెట్టుకుంటే చాలా మంచిది. అదొక ఫ్యాక్ట్. తర్వాత మనకు ఈ నైజీరియా నుంచి కొంచెం కిందికి నమీబియా, అంటే ఈ దేశాల్లోనే ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఆఫ్రికాలో అసలు యాక్చువల్లీ ఒక మనిషి బాగా ఉండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ అవసరం, దాన్ని పౌష్టికాహారం అంటున్నాం. అసలు ఆహారమే లేకపోతే పౌష్టికాహారం సంగతి ఏంటి? అలా పౌష్టికాహారమే లేని బాడీలో అవి ఈజీగా గ్రో అవుతుంది. అందుకని ఆఫ్రికాలో బ్లాస్ట్ అయి అదొక ట్రాన్స్ఫార్మ్ అయి మనకు ప్రపంచానికి అవి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో దీని పక్కన ఉన్న కథ పిక్చర్ది ఇంకొక ప్రాబ్లం, దాన్ని నమీబియా అంటున్నాం. అక్కడ ఈ ఇయర్ మొత్తం కూడా లాస్ట్ 1.5 ఇయర్ విపరీతంగా అయితే హైయెస్ట్ రెయిన్ఫాల్ లేదా డ్రాట్, కరువు. సో ఈ డ్రాట్తో సఫర్ అవుతున్న మరో కంట్రీ నమీబియా. సో నమీబియా ఇప్పుడు ఒక వైల్డ్ డిసిషన్ తీసుకుంది. వైల్డ్ అని ఎందుకన్నా అంటే ఆ ఆహారం కోసం వైల్డ్ ఎనిమల్స్ని చంపాలనుకుంది కాబట్టి అది వైల్డ్ డిసిషన్. సో నమీబియాలో ఇప్పుడు డైలీ సఫర్ అవుతున్న వాళ్ళు, ఏది హంగర్ తోటి డైలీ ఒక్క పూట కూడా ఆహారం దొరకకుండా సఫర్ అవుతున్న వారు 14 lakhs. ఈజీ కదండి. నమీబియాలో స్టార్టింగ్ వర్డ్ ఏంటి? N. సో N is the 14th alphabet. How many Namibian people are suffering with the hunger problem? That is 14 lakhs. 14 లక్షల మంది సఫర్ అవుతున్నారు. ఇక వీళ్ళ బాధను తట్టుకోలేక ఆ 14లో సగం 700 వైల్డ్ ఎనిమల్స్ని చంపాలి అని చెప్పేసి నమీబియా తీర్మానించింది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ వాళ్ళు దీని మీద అగెనెస్ట్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అయితే నమీబియా చెప్తుంది ఏంది, మేము బ్యాలెన్స్డ్గానే ఉన్నాం, ఎకో సిస్టమ్కి ఏం దెబ్బ తినకుండానే ఈ చంపి ఆ మాంసాన్ని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇలా వైల్డ్ ఎనిమల్స్ని చంపి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఫస్ట్ కంట్రీ నమీబియా. ఈ 700 వైల్డ్ ఎనిమల్స్లో ఒక 300 జిబ్రాస్ ఉన్నాయి, 300 జిబ్రాలు ఉన్నాయి, ఒక అరౌండ్ 100 వరకు 83 నుంచి 100 వరకు ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఒక 60 హిప్పోపోటమస్లు ఉన్నాయి. ఇక మిగిలినవి కూడా డీర్ టైప్ ఎనిమల్స్ అనమాట. ఇలాంటి వాటితోటి ఆ నమీబియా వాళ్ళ ఆకలిని తీర్చడానికి అయితే ట్రై చేస్తుంది. అలాగే హంగర్ ఇండెక్స్ అనే మాట వచ్చినప్పుడు ఇది ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంత అంటే 111 పంగనామాలు, లేదా మనం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటాం కదా 111, లేదా 3 వికెట్లు, క్రికెట్ను బాగా అభిమానిస్తాం కదా అది. సో మన ర్యాంక్ ఎంత అంటే 111.
రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్, RRB, సికింద్రాబాద్.